మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడలో ఉన్నటువంటి బాలనగర్ ఏరియాకి అయితే మనం వచ్చినాము. రేపు మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఇక్కడికైతే వస్తున్న సందర్భంగా అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 1200 మంది పోలీస్ వాళ్ళతోనైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాట్లకైతే చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎలాంటి అనివార్య సంఘటనలు జరగకుండా కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అసలు ఎవరిని కూడా లోపలికైతే అలో కూడా చేస్తలేరు. సో చూడండి, ఇక్కడ కూడా ఇంకా ఏర్పాట్లు అయితే ఇంకా కాలేవు, ఇంకా జరుగుతున్నాయి. సో చూడండి, ఇక్కడైతే మనకైతే చాలా మంది అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి అయితే వచ్చి రేపు ప్రొద్దున 8 గంటలకైతే వచ్చి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడికైతే మీటింగ్ అయితే హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనకు వచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మస్తు భారీ బందోబస్తు అయితే ఏర్పాట్లు అయితే తొందరగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఒకటే రోజు గడువు ఉంది, రేపే వస్తున్నారు కాబట్టి తొందరగా పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే 1200 మందితోని 1200 పోలీసుతోనైతే భారీ బందోబస్తు అయితే నిఘా అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో చూడండి, ఇక్కడైతే మనకు చాలా మంది వర్కర్స్ కూడా కనబడుతున్నారు. ఫాస్ట్గానైతే వర్కర్స్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే వాళ్ళైతే వారి పనుల్లోనైతే నిమగ్నమై ఉన్నారు. సో చూడండి, ఇక్కడ చాలా మంది అయితే అక్కడ కూర్చున్నారు. ఇప్పుడే ఇంకా అయితే రెడీ అవుతున్నాయి, ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనకైతే చూసుకుంటున్నట్టయితే చాలా మంది వర్కర్స్ అయితే వారి పనులు అయితే బిజీగా ఉన్నారు. ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా అయితే చేయడానికి అయితే వాళ్ళైతే వెంట పనులు అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో చూడండి, ఇంకా ఐటెం వీటికి సంబంధించినవి అయితే అక్కడ పనులు అయితే ఇంకా మనకు విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకైతే వ్యాన్లో కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఉన్నవి సరిపోకపోతే కూడా మనకు బయట నుంచి కూడా వచ్చి అంటే ఇక్కడ నీడ, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నీడ ఏర్పాటు చేయడానికి కోసం అయితే ఇక్కడ మొత్తం ఫుల్ ప్రిపరేషన్తో అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం కాబట్టి మన ప్రధానమంత్రి ఫస్ట్ టైం తను వెమ్లవాడకి అయితే వస్తున్నారు. అసలు ఎవరు కూడా అసలు గెస్ట్ చేయలేరు. ఆ రకంగానైతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి తను వెమ్లవాడ వస్తున్నాడు కాబట్టి భారీ బందోబస్తుతోనైతే ఇక్కడైతే చాలా ఏర్పాట్లు అయితే ఇంకా తొందరగా అయితే అవుతున్నాయి. భారీ బందోబస్తుతోనైతే పూర్తిగా పనులైతే చేస్తున్నారు. అలాగే పోలీసు వాళ్ళు కూడా వారి పనుల్లో అయితే నిమగ్నమై, ఎక్కడ పోలీసు వాళ్ళు అక్కడనైతే నిఘానైతే ఏర్పాటు చేసిర్రు. ఏ సర్కిల్ వాళ్ళు ఆ సర్కిల్లో ఉండైతే భారీ బందోబస్తుతోనైతే నిఘానైతే ఉన్నది. ఎందుకంటే ఎవరు వస్తారు ఈ మీటింగ్కి, ఎవరెవరు అటెండ్ అవుతారో తెలియదు కాబట్టి వాళ్ళ పనులు అయితే వాళ్ళైతే నిమగ్నమై ఉన్నారు.